ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసన తెలియజేస్తూ దేశవ్యాప్తంగా కార్మికులు, ఉద్యోగ సంఘాలు, బ్యాంకులు, అదేవిధంగా ఇన్సూరెన్స్ రంగంలో పనిచేస్తున్న దాదాపు 30 లక్షల మంది కార్మికులు ఈరోజు దేశవ్యాప్త సమ్మెలో పాల్గొనడం జరుగుతున్నది. మెయిన్ మన కోఆపరేటివ్ బ్యాంకులలో ఏంటంటే అన్ని బ్యాంకులలో ఎంప్లాయీస్ అందరికీ పెన్షన్ సౌకర్యం ఉన్నది, కానీ కోఆపరేటివ్ బ్యాంక్స్లో ఎంప్లాయీస్కి పెన్షన్ సౌకర్యం లేదు. కంపల్సరీ కోఆపరేటివ్ బ్యాంక్ ఎంప్లాయీస్ అందరికీ కూడా పెన్షన్ సౌకర్యం కల్పించాలని, అదేవిధంగా రైతులకు మేలు జరిగేలా ఈ డీసీసీబీలు ఏవైతున్నాయో వీటిని టీఎస్ క్యాబ్లో విలీనం చేసి తెలంగాణ రాష్ట్రంలో 2 అంచెల విధానం ప్రవేశపెట్టాలని, అదేవిధంగా మన మూలధన పెట్టుబడి ఏదైతే ఉందో అది కమర్షియల్ బ్యాంకులకు ఎట్టయితే కేంద్ర ప్రభుత్వం ఇస్తుందో కోఆపరేటివ్ బ్యాంకులకు కూడా తెలంగాణ గవర్నమెంట్ షేర్ క్యాపిటల్ అసిస్టెన్స్ ఇచ్చి ఈ బ్యాంకుల అభివృద్ధికి తోడ్పాటు చేయవలసిందిగా కోరుకుంటూ ఈ దేశవ్యాప్త సమ్మె చేయడం జరుగుతుంది. ఇటువంటి సమ్మెను కార్మికులందరూ ఐక్యంగా పాల్గొని దీన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాం. సంఘాలు, బ్యాంకు ఉద్యోగులు, అదేవిధంగా ఇన్సూరెన్స్లో పనిచేస్తున్నటువంటి కర్షకులందరూ ఈరోజు దేశవ్యాప్త సమ్మెలో పాల్గొనడం జరుగుతుంది. మెయిన్గా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఎంతోమంది దీనిని వాళ్ళ లైఫ్ సాక్రిఫైస్ చేసి కార్మిక చట్టాలను ఏవైతే సాధించారో వాటిని కుంగలో పెడుతూ కేంద్ర ప్రభుత్వం ఏవైతే ఈ 4 కోడ్స్ని ఇంట్రడ్యూస్ చేయాలని ట్రై చేస్తుందో వీటికి నిరసనగా తెలియజేస్తూ ఈ సమ్మెను చేయడం జరుగుతుంది. అదేవిధంగా బ్యాంకుల్లో కూడా ప్రైవేటీకరణ ఆపాలి. దాదాపు ఒక 30,000 రూరల్ బ్రాంచెస్ని క్లోజ్ చేయడం జరిగింది. ఎందుకంటే కమర్షియల్ ప్రైవేట్ బ్యాంకులకు సపోర్ట్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం రూరల్ ఏరియాస్లో పనిచేస్తున్న కమర్షియల్ బ్యాంక్ బ్రాంచెస్ కూడా క్లోజ్ చేయడం జరిగింది. దీనివల్ల చిన్న సన్నకారు రైతులకు, గ్రామీణ రైతులకు బ్యాంకింగ్ సేవలు అనేది దూరం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సహకార రంగంలో కూడా 2 అంచెల విధానం ప్రవేశపెట్టాలని, దీనివల్ల ఏంటంటే రైతులకు తక్కువ రేటుకే లోన్లు అందించే సౌకర్యం కలిగే అంచున్నది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని అందుకు ఆలోచించి కంపల్సరీ సహకార రంగంలో 2 అంచెల విధానం ప్రవేశపెట్టాలని కోరుకుంటూ ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా 9 జిల్లాల్లో పనిచేస్తున్న తెలంగాణ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ అందరూ ఈరోజు ఈ దేశవ్యాప్త సమ్మెలో పాల్గొనడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో తెలంగాణ డీసీబీ ఉద్యోగులందరూ ఎంతో యాక్టివ్లీ పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను.